నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే అగ్రికల్చర్. నేను కిషోర్. ప్రస్తుతం మనం అయితే శ్రీ వెంకటరామాంజనేయ నర్సరీ దగ్గర అవుతున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వెంకటేష్ గారు అయితే కొన్ని డాగ్స్ని అయితే పెంచుకుంటున్నారు. వాటి గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నాను ఆయన. హాయ్ వెంకటేష్. హాయ్. ఇవి ఏంటిది ఇంత బాగా ఆడుకుంటున్నాయండి? ఏంటి వాటి పేరేం పేరు? ఓ గ్రేడన్ వచ్చేసి బ్రౌనీ, ఇది బ్రౌనీ. రెట్రీవర్ వచ్చేసి యానీ. బ్రౌనీ. ఇది చూడండి, బ్రౌనీ అంట. చూడడానికి భయం వేస్తుంది, అసలు ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. బట్ ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంది, చాలా ఫ్రెండ్లీగా ఆడుకుంటుంది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది మేము కొన్నాం, చిన్నప్పుడే కొన్నారా? ఓకే. ఇది కేవలం రక్షణ కోసమా? ఇక్కడ మీకు సెక్యూరిటీ అని లేదు, నాకు డాగ్స్ ఇష్టం, చాలా ఇష్టం. బట్ భయం వేస్తుంది, దాన్ని చూస్తే ఎవరైనా చాలా భయపడతారు. ఎంత ఏజ్లో కొన్నారు మీరు దీన్ని? ఇది 5 months పిల్ల ఉన్నప్పుడు కొన్నాం. 5 months పిల్ల. దీనికి ఫీడ్ ఏమి వేస్తారు? ఫుడ్ ఇలాంటిది? డైలీ చికెన్ పెట్టేసి. డైలీ చికెన్ పెడతారా? ఓకే. 1 kg దాకా పెడతారా దీనికి డైలీ? 1 kg. ఓకే. ఇది చూడొచ్చు, దీని పేరు యానీ అంట. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. మేలా ఫీమేల్? ఇది ఫీమేల్. ఓకే. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది కూడా మనకి ఇది 4 years. దీన్ని 4 years బ్యాక్ కొన్నాం. 4 years బ్యాక్ కొన్నాం వల్ల. 4 years రెండు ఒకేసారి తెచ్చారా? లేదు, ఇది 1 year దీనికి. దీనికా? ఓకే. దీని ఏజే 1 year? దీని ఏజ్ 1 year. చూడడానికి అంత పెద్దగా ఉంది. 1 year లో అంత గ్రోత్ వచ్చిందా? ఇంకా పెరుగుతుంది. అంటే ఓపెన్ ఏరియా కదా అన్న ఇది, దానికి డైలీ రన్నింగ్, ఫీడింగ్. బట్ చాలా ఫ్రెండ్లీ నేచర్. ఇదంటే కామన్ చాలా ఫ్రెండ్లీ నేచర్. బట్ అది కూడా అంత ఫ్రెండ్లీగా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు చిన్న పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా ఏమందా? ఏం అసలు ఎవ్వరు వచ్చినా. డైలీ మిల్క్ అలాంటివి ఏమైనా ఇస్తారా వాటికి? ఓన్లీ మిల్క్ ఏం లేదు, ఓన్లీ చికెన్, ఓన్లీ మీట్. చూడండి దీని సైజ్ చూడండి. దీని హైట్ ఎంత ఉంటుంది? 3 feet ఉంటుందా? ఉంటుంది. గ్రేట్. బట్ దీని యొక్క లుకింగ్ మాత్రం చాలా భయంకరంగా ఉంది బ్రో. ఇవి మీ ఫాదర్తో, మీ అన్నలతో, వాళ్ళతో అందరితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది? ఒక్కడితోనే ఉంటుంది? అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ ఫామ్కి అందరూ వస్తారా? అందరు వస్తారు. వీటితో బాగా ఆడుకుంటారు. ఓకే, గ్రేట్. ఇది మాతో కూడా ఇప్పుడే మేమైతే పరిచయం అయ్యాము. ఇప్పుడు మాతో కూడా ఇంత ఫ్రెండ్లీగా ఉందో చూడొచ్చు మీరు. బట్ దీని సైజు చూస్తుంటే మాత్రం చాలా భయం వేస్తుంది నాకైతే. ఇది ఎప్పుడు పట్టేసింది అనుకో, అది విడిచిపెట్టదు, మొత్తం ఊడిపోతుంది, చెయ్యితో సహా ఊడిపోతుంది. ఈ డాగ్ షోస్కి అట్లకి తీసుకెళ్తారా మీరు వీటిని? లేదా నార్మల్గా అలా బయటికి తీసుకెళ్ళడం అలాంటివి ఏమైనా ఉంటాయి? బయట తీసుకెళ్ళ కూడా ఇదే ఓపెన్ ఎయిర్, ఇక్కడే ఆడుకుంటాయి. ఓకే, నైస్. ఇది ఫీమేలా? మేల్. ఇది మేలు, అది ఫీమేల్. ఈ క్రాసింగ్ వచ్చే టైం ఏం చేస్తారు బ్రో మీరు? దీనికి ఒక ఫీమేల్ చూస్తాను. ఓకే. మీరు తెచ్చేసుకుంటారు, బయటకి తీసుకెళ్ళరు? లేదు, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి. ఫ్రెండ్స్ దగ్గర. ఓకే. సో పప్పీస్ విషయంలో మేము భయపడక్కర్లేదు అనమాట, మాకు కూడా పప్పీస్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మొత్తం మీరైతే ఇప్పటివరకు మీ నర్సరీలో ఉండే మొక్కల గురించి, చాలా వాల్యుబుల్ అయిన మొక్కల గురించి కొన్ని విషయాలు మాకు చెప్పారు. అలాగే మీ దగ్గర ఉన్న డాగ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మనం కొన్ని వీడియోస్లో కలుద్దాం. షూర్ అన్న.